Hello, aspirants. Welcome to Bhagilakshmi IAS Institute. Are you preparing for UPSC Prelims 2025? So, this is very useful for your preparation. This is a quick notes for the polity. So, what are the important points we are going to discuss before the 15 days? Today is the day 1 according to our 15-day schedule. See, here, first of all, making of the Indian Constitution. So there is a what is the first of all definition? Supreme law guiding the governance and fundamental societal values. And what is the main important in this? First, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ లివింగ్ డాక్యుమెంట్. ఓకే, మరి ఇది ఎలా అవాల్వ్ అయింది అని అంటే ఇట్స్ ఏ అవాల్వ్ వయా. ఓకే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అంటే మనకి స్టార్టింగ్ డైరెక్ట్ రాసేసుకున్న తర్వాత మనం ఏం చేసాము, దానిలో చాలా మనకి కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వచ్చింది. సో దట్స్ వీ కాల్ అమెండ్మెంట్స్. ఓకే, ఇట్స్ అవాల్వ్ ఏ విధంగా ఎవాల్వ్ అయిందంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంది బికాస్ దెర్ ఇస్ అ లాట్ సో మెనీ కేసెస్. ఆ తర్వాత మనము కొన్ని ఆర్టికల్స్ తీసేయడము, అమెండ్మెంట్స్ చేయడము, సో ఇలా జరగడము, తర్వాత కన్వెన్షన్స్, తర్వాత స్టాట్యూస్. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. అండ్ తర్వాత ఇఫ్ కమ్ టు ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్కి వచ్చేసి 1934 వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్ క్వశ్చన్లో అడిగారు కాబట్టి చూసుకోండి. 1934 తీసుకుంటే మనకి ఎంఎన్ రాయ్ ఫస్ట్ మనకి ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకే, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని. తర్వాత 1935 తీసుకుంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అఫీషియల్లీ దీనికోసం డిమాండ్ చేయడం జరిగింది, మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ కావాలి అని. అండ్ 1940 తీసుకున్నప్పుడు ఆగస్ట్ ఆఫర్ యాక్సెప్టెడ్ ద ఐడియా ఇన్ ప్రిన్సిపల్. సో ఈ క్లాసెస్ డీటెయిల్గా కావాలంటే నేను 7 hours పాలిటీ క్లాస్ పెట్టాను, అది చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే జస్ట్ బ్రైఫ్గా చెప్తున్నాను. నెక్స్ట్ 1942. సో 1942 వచ్చేసి క్రిప్స్ మిషన్ ప్రపోజల్ అనేది రావడం జరిగింది. బట్ ఇది ఎవరి ద్వారా రిజెక్ట్ అయింది అంటే ముస్లిం లీగ్ ద్వారా రిజెక్ట్ అవ్వడం జరిగింది. 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్ అసెంబ్లీ ఫార్మ్డ్ అయింది. తర్వాత కీ మైల్ స్టోన్ తీసుకుంటే మనము 9th December 1946 తీసుకున్నప్పుడు ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ మీటింగ్ అనేది జరిగింది. 11th December తీసుకున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అవ్వడము. 13th తీసుకున్నప్పుడు 13th December 1946లో ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అనేది నెహ్రూతో మనకి రిజల్యూషన్ పాస్ చేయడము. తర్వాత 22nd January ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అనేది పాస్ చేయడం మతలబ్ రిజల్యూషన్ తను తీసుకురావడం, తర్వాత ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అడాప్ట్ చేసుకోవడము. 22nd Jan అండ్ July రిమెంబర్ నేషనల్ ఫ్లాగ్ అడాప్టేషన్ అనేది జరిగింది. 15th August 1947 ఇండియా గెయిన్స్ ద ఇండిపెండెన్స్. అండ్ 26th November 1946 కాన్స్టిట్యూషనల్ అడాప్టేషన్. 24 Jan 1950 నేషనల్ సాంగ్ అండ్ నేషనల్ యాంథమ్ అడాప్టెడ్ అండ్ రాజేంద్ర ప్రసాద్ ఎలక్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్. ఓకే, just close your eyes and listen voice also, you will remember easily. And 26th January 1915 constitutional enforced republic day. Okay, these are the very important points. And come to the composition of the constitutional assembly. So if anyone want these notes, please WhatsApp on this number, so I will share. So composition of the constitutional assembly. First of all, total how many seats? 389 seats. అయితే మరి అందులో 296 వచ్చేసి బ్రిటిష్ ఇండియా అండ్ 93 వచ్చేసి ప్రిన్స్లీ స్టేట్స్. నెక్స్ట్ ఓటింగ్ మెథడ్ తీసుకున్నప్పుడు ఇండైరెక్ట్ ఓటింగ్ అనేది జరిగింది వయా ప్రొవిజనల్ అసెంబ్లీస్. అండ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ప్రాసెస్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇవన్నీ నేను ఎక్స్ప్లెనేషన్ మీకు ఫుల్ వీడియోలో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మహాత్మా గాంధీ నాట్ ఏ మెంబర్, ఇది మనకి పీవైక్యూలో అడిగారండి. సో అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ మోస్ట్లీ అబ్స్టైన్డ్, ఇది కూడా మనకి పీవైక్యూలో అడిగారు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్. మరి వాట్ ఈస్ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్, అందులో ఏముంది అని అంటే చూడండి, ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అంటే సింపుల్గా మనం ఏదైతే కాన్స్టిట్యూషన్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని ఎలా తీసుకురావాలి, ఏంటి, ఎలా చేయాలి ప్రాసెస్ అనేది చెప్పడం అన్నట్టుగా. సో ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ ఇట్ ఈస్ మూవ్డ్ బై ద నెహ్రూ 13th December 1946 అండ్ అడాప్టెడ్ వచ్చేసి ఎప్పుడు అని అంటే 22nd Jan 1947 అండ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బేసిస్ ఫర్ ప్రియాంబల్ అండ్ ప్రామిస్డ్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి మరి అని అంటే జస్టిస్, సోషల్, ఎకానమీ అండ్ పొలిటికల్. ఓకే, తర్వాత లిబర్టీ అండ్ ఈక్వాలిటీ. నెక్స్ట్ సావర్నిటీ. రిమెంబర్ దిస్ కీవర్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కీవర్డ్స్ మీరు ఖచ్చితంగా ఆర్డర్ వైజ్గానే నేర్చుకోవాలి, ఏ కీవర్డ్ తర్వాత ఏదనేది కూడా. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ద అసెంబ్లీ. మరి ఏంటి అసలు ఇక్కడ మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫంక్షన్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. ఓకేనా, మరి ఈ అసెంబ్లీ ఏం చేసేది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అని అంటే ఇది కాన్స్టిట్యూషన్ ఫామ్ చేయడానికి కాన్స్టిట్యూషన్ కావాల్సిన వర్క్ అంతా కూడా చేస్తుంది అన్నట్టుగా. See here, formed the constitution and rectified the India's Commonwealth membership ని రెక్టిఫై చేసింది 1949లో. అండ్ అడాప్టెడ్ ద నేషనల్ ఫ్లాగ్ అడాప్ట్ చేసుకోవడం 1947లో. నేషనల్ సాంగ్ అండ్ నేషనల్ యాంథమ్ ని 1950లో అడాప్ట్ చేసుకోవడము. అండ్ ఆఫ్టర్ దాట్
ఫస్ట్ ప్రొవిజనల్ పార్లమెంట్ అనేది ఇక్కడ మనము చూడొచ్చు. తర్వాత డ్యూరేషన్ తీసుకుంటే 2 years 11 months 18 days. ఓకే, టోటల్ సెషన్స్ వచ్చేసి మనకి ఎన్ని సెషన్స్ అండి? 11 సెషన్స్. అండ్ కమ్ టు ద మేజర్ కమిటీస్. కమ్ టు ద మేజర్ కమిటీస్, చైర్మన్ అండ్ కమిటీ మెంబర్స్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఫస్ట్ చైర్మన్ వచ్చేసి జవహర్ లాల్ నెహ్రూ. అండ్ యూనియన్ పవర్ అండ్ యూనియన్ కాన్స్టిట్యూషన్ అండ్ స్టేట్ కమిటీస్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. మరి చైర్మన్ తీసుకున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ చైర్మన్ గా ఉన్నది ఏంటి అంటే రూల్స్ ఫర్ ద ప్రొసీజర్ అండ్ స్టీరింగ్ కమిటీ. ఇందులో నుంచి మనకి పీవైకి వచ్చింది మొన్న రీసెంట్ గా, గుర్తుపెట్టుకోండి. మేజర్ కమిటీస్ లో జవహర్ లాల్ నెహ్రూ వచ్చేసి హీఈస్ ద కమిటీకి మెయిన్ ఏమేం కమిటీ? యూనియన్ పవర్ అండ్ యూనియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ కమిటీ. అండ్ రాజేంద్ర ప్రసాద్ వచ్చేసి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ స్టీరింగ్ కమిటీ. సర్దార్ పటేల్ ప్రొవిజనల్ కాన్స్టిట్యూషన్ అండ్ అడ్వైజరీ ఆన్ ఎఫ్ఆర్ అండ్ మైనారిటీస్. అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ. రిమెంబర్. నెక్స్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ గురించి తీసుకున్నప్పుడు ఇట్స్ ఫార్మ్డ్ 29th August 1947. అండ్ హూ ఇస్ ద చైర్మన్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అండ్ 7 members ఇంక్లూడింగ్ ద మున్షి కృష్ణస్వామి అయ్యర్ అండ్ సదుల్లా. రిమెంబర్, ఇది కూడా మనకి పీవైక్యూలో అడిగారు. రిమెంబర్ దిస్. అండ్ ఫస్ట్ డ్రాఫ్ట్ తీసుకుంటే February 1948. సెకండ్ డ్రాఫ్ట్ కమిటీ తీసుకున్నప్పుడు October 1948. ఫైనలైజ్డ్ 141 సిట్టింగ్స్ డేస్ అనేది ఇక్కడ మనకి టైం డ్యూరేషన్ తీసుకోవడము. తర్వాత అంబేద్కర్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మైనర్ కమిటీస్ తీసుకుంటే ఇంపార్టెంట్ తీసుకుంటే ఫైనాన్స్ అండ్ స్టాఫ్ తీసుకున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్. అండ్ హౌస్ కమిటీ తీసుకున్నప్పుడు పట్టాభి సీతారామయ్య. అండ్ సిటిజన్షిప్ తీసుకున్నప్పుడు వరదాచారి. ఫైనాన్షియల్ ప్రొవిజన్స్ తీసుకున్నప్పుడు ఎక్స్పర్ట్ వచ్చేసి నళిని రంజన్. ఓకే, నెక్స్ట్ ఎనాక్ట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తీసుకున్నప్పుడు అడాప్టెడ్ 26th November 1949 అండ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ 26th January 1950. అండ్ పార్షల్లీ ప్రొవిజన్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి అంటే పార్షల్గా మనకి అడాప్ట్ చేసుకున్నప్పుడు ఏమేమి ఉన్నాయంటే సిటిజన్షిప్, ఎలక్షన్ అనేవి ఇంపార్టెంట్ ఇవి ఉండడం జరిగింది. తర్వాత ఇనిషియల్ ఆర్టికల్స్ తీసుకుంటే మనకి మొత్తము మన కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నప్పుడు ఎన్ఫోర్స్ జరిగినప్పుడు ఎన్ని ఉన్నాయండి ఆర్టికల్స్? 395 ఆర్టికల్స్ ఉన్నాయి. తర్వాత 8 schedules ఉన్నాయి. తర్వాత రిమైనింగ్ ఆర్టికల్స్ మనం తర్వాత యాడ్ చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ రీపిల్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అండ్ ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ 1947. నెక్స్ట్ ఎక్స్పర్ట్ కమిటీస్. మనం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తీసుకున్నప్పుడు ఎక్స్పర్ట్ కమిటీస్ తీసుకుంటే 1946లో ఫామ్ అవడము. 8th July 1946. చైర్మన్ ఎవరు ఉన్నారండి ఎక్స్పర్ట్ కమిటీకి? జవహర్ లాల్ నెహ్రూ. అండ్ అదర్ మెంబర్స్ వచ్చేసి అసఫ్ అలీ అండ్ మున్షి అయ్యంగర్, కేటీ సా అండ్ డిఆర్ గాడ్గిల్. ఇలా మనం ఎవరెవరు ఉన్నారో చూసుకోవాలి. అండ్ హ్యూమయూన్ కబీర్. నెక్స్ట్ వచ్చేసి సంతానం. ఈ పేర్లు ఇంపార్టెంట్ అండి మనకి పీవైక్యూ రిలవెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ కమ్ టు ద ఫంక్షన్స్ అండ్ లెగసీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ తీసుకున్నప్పుడు వాట్ ఆర్ ద కీ ఫంక్షన్స్ తీసుకుంటే ఇక్కడ డ్రాఫ్టెడ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఎంత టైం పట్టింది? 2 years 11 months 18 days 11 sessions. రిమెంబర్ దిస్. అండ్ రేటిఫైడ్ ఇండియన్ కామన్వెల్త్ మెంబర్షిప్ May 1949. అడాప్టెడ్ సేమ్ ఇందాక మనం చూసుకున్నాము. అండ్ ఎలక్టెడ్ వచ్చేసి ఎవరెవరు ఉన్నారో చూసుకున్నాము. తర్వాత ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, పీవైక్యూ అడిగారు. సో ఇంపార్టెంట్ పర్సనాలిటీ తీసుకున్నప్పుడు సర్ బిఎన్ రావ్ కాన్స్టిట్యూషనల్ అడ్వైజరీ, హెచ్విఆర్ అయ్యంగర్ సెక్రటరీ, అండ్ ఎస్ఎన్ ముఖర్జీ చీఫ్ డ్రాఫ్ట్ మ్యాన్. అండ్ ప్రేమ్ బిహారీ రాజా ఇతని మీద క్వశ్చన్ అడిగారండి మనకి పీవైక్యూలో. కాలిగ్రాఫర్. అండ్ నందలాల్ బోస్ బిఆర్ సిన్ ఇతను వచ్చేసి మనకి ఇలిస్ట్రేటర్. అండ్ వసంత్ కిషన్ వైద్య ఇతను వచ్చేసి హిందీ క్యాలిగ్రాఫర్. రిమెంబర్ దీస్ నేమ్స్. అండ్ ఇఫ్ కమ్ టు ద సింబల్స్ అండ్ లాంగ్వేజ్, సి elephant is the symbol of the Indian Assembly. And 58th Amendment Act 1987 adopted Article 394A for official Hindi text. Remember this. బిఫోర్ దాట్ మనకి అంటే అఫీషియల్గా హిందీ టెక్స్ట్ని తీసుకోవడానికి ఇక్కడ మనం అమెండ్మెంట్ చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ గ్లోబల్ కంపారిజన్ అండ్ టైమ్ టు ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇఫ్ కంపేర్ చేసుకుంటే అంటే చాలా అంటే మన కాన్స్టిట్యూషన్ చాలా టైం పట్టింది అని అంటారు కదా. సో అలా కంపేర్ చేసుకున్నప్పుడు యూఎస్ఏ కంటే మనకు 4 months ఎక్కువ పట్టడం, కెనడా కంటే 2.5 years అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. తర్వాత ఆస్ట్రేలియా 9 years, తర్వాత సౌత్ ఆఫ్రికా 1 year, ఇండియా వచ్చేసి 2 years 11 months. అంటే ఇక్కడ యూఎస్ఏ తీసుకుంటే బిఫోర్ 4 months, కెనడా 2.8 years,
ఆస్ట్రేలియా 9 ఇయర్స్, ఇలా చాలా పట్టింది. ఇండియాకి తీసుకుంటే 2 ఇయర్స్ అనేది పట్టడం జరిగింది. 2 ఇయర్స్ 11 మంత్స్ 18 డేస్. అండ్ కమ్ టు ద లెగసీ తీసుకున్నప్పుడు ఇక్కడ మనము ఫౌండేషన్ మన ఇప్పుడు నేషనల్ సింబల్సే కానీ ఏ విధంగా అడాప్ట్ చేసుకున్నాం అనేది మనం చూసుకుంటాము. తర్వాత కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ కమిటీస్ తీసుకున్నప్పుడు దిస్ ఇస్ ఫర్ ద వెరీ క్విక్ రివిజన్. సో మేజర్ కమిటీస్ అండ్ చైర్మన్. మేజర్ కమిటీస్ ఇందాక చెప్పా కదా, జవహర్లాల్ నెహ్రూ యూనియన్ పవర్ కమిటీ అండ్ యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ అండ్ స్టేట్స్ కమిటీ. రాజేంద్ర ప్రసాద్ రోల్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ అండ్ స్టీరింగ్ కమిటీ. సర్దార్ పటేల్ ప్రొవిజనల్ కాన్స్టిట్యూషన్ కమిటీ, అడ్వైజరీ కమిటీ. అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ formed on 29th August 1947. Members Iyengar, Iyer, Munshi, Sadullah and Krishnamachari. And key minor committees already we discussed. Just remember, this is for the quick notes. Okay, so this is for quick notes. And next ad hoc committee, national flag evarandi Dr. Rajendra Prasad, Supreme Court and citizenship Vardachari. Okay, next, and again the quick revision notes. And what is a constitution? It is a set of the fundamental principles and government structure, power, citizen rights and duties including in this, and call the supreme law, basic law. What we called constitution, we call the supreme law, basic law, ground norm and ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గవర్నెన్స్ అని మనం పిలవడం జరుగుతుంది. రిమెంబర్ దిస్ ఇస్ పార్ట్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్. నెక్స్ట్ కమ్ టు ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో టైప్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ ఎగ్జాంపుల్. సి హియర్ evaluated. So gradually growth via custom and ruling UK, and enacted India and US, and written constitution India and US. అంటే Indian constitution is enacted, written and at the same time federal. So unwritten constitution example UK, Israel. Federal example USA, India, Canada. So what is the meaning of the federal? Power shared between the center and the states. Okay. And unwritten constitution, it is based on the conventions and practices. And a written constitution, it is a codified in a document. So remember these things. And come to the type, description and example. See again here, see we'll just go through the India. Is there anything? So unitary and procedural and different types అనేది ఉండడం జరుగుతుంది. రిజిడిటీ, ఫ్లెక్సిబిలిటీ. ఇండియా ఇట్స్ కమ్స్ అండర్ బోత్ వస్తుంది. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ అ సింథసిస్ ఆఫ్ బోత్ అని అంటాం. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎనాక్టెడ్, రిటన్ అండ్ ఫెడరల్, ప్రొసీజరల్ అండ్ ఫ్లెక్సిబుల్. రిమెంబర్. అండ్ బ్యాలెన్సెస్ రిజిడిటీ ఆర్టికల్ 368 విత్ ఫ్లెక్సిబిలిటీ. ఏ విధంగా ఫ్లెక్సిబిలిటీ? ఆర్డినరీ లాస్. నెక్స్ట్ క్లియర్ కదా ఇక్కడికి. Next come to the salient features of the Indian constitution, and we'll just discuss the quick notes. Okay, first of all, lengthiest and written. Why it is lengthiest? Originally 395 articles and 8 schedules. Now it is a 370 articles, 12 schedules, and drawn from the multiple sources. मतलब మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అండ్ యూఎస్ఏ, యూకే, కెనడా, ఐర్లాండ్, ఇలా చాలా ప్లేసెస్ నుంచి తీసుకున్నాము. నెక్స్ట్ ఫెడరల్ విత్ యూనిటరీ బయాస్ అని అంటాం. సో ఫెడరల్ విత్ యూనిటరీ అని ఎప్పుడు అంటామంటే డ్యూయల్ గవర్నమెంట్ స్ట్రక్చర్ అనేది ఉన్నప్పటికీ స్ట్రాంగ్ సెంటర్ అనేది ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వీఆర్ బికమ్ ఏ యూనిటీ. ఓకేనా? సో అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా మనం చూసుకోవాలండి. సో పార్లమెంటరీ గవర్నమెంట్. పార్లమెంట్ అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద వెస్ట్ మినిస్టర్ మోడల్, లైక్ రియల్ అండ్ నామినల్ ఎగ్జిక్యూటివ్స్ అనేవాళ్ళు ఉంటారు. నెక్స్ట్ జస్టిస్ అండ్ రైట్స్. జస్టిస్ అండ్ రైట్స్ ఫ్రేమ్వర్క్ తీసుకున్నప్పుడు ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి పార్ట్ 3 ఆర్టికల్ 14 to 32 అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ పార్ట్ 4 సోషో ఎకనామిక్ జస్టిస్. ఇట్స్ నాట్ ఎన్ఫోర్సబుల్. రిమెంబర్ దిస్, ఇట్స్ నాట్ ఎన్ఫోర్సబుల్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, పీవీక్యూలో వచ్చింది. అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ పార్ట్ 4A ఆర్టికల్ 51A adopted by the 42nd Constitutional Amendment Act 1976. Okay, next institutional features తీసుకున్నప్పుడు integrated and independent judiciary and single system. సో సుప్రీం కోర్టు ఎట్ ద టాప్ అన్నట్టుగా. అంటే ఇన్స్టిట్యూషన్ ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు ఇండియన్ మనము సుప్రీంకోర్టు లా జ్యుడిషియరీ తీసుకున్నప్పుడు ఇట్ వాజ్ లైక్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఎందుకు అని అంటే ఇది ఇప్పుడు మనకి పార్లమెంట్ అండ్ జ్యుడిషియరీ. సో ఇది ఏంటంటే ఇండిపెండెంట్గా వర్క్ చేస్తాయి. అంటే ఒకరి మాట ఒకరు ఏది చెప్తే అది వినాలని కాదు. ఏదైనా రాంగ్ ఉన్నప్పుడు దే విల్ డిస్కస్, అండ్ వెన్ ఇట్ ఈస్ రైట్ అన్నప్పుడు దే ఆర్ అగ్రీ టుగెదర్.
బట్ అందుకే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జుడిషియరీ అని అంటాం, అంటే సింగిల్ సిస్టమ్. సుప్రీం కోర్ట్ ఇక్కడ మనకి టాప్, సుప్రీం కోర్ట్ ఇస్ ద టాప్, రిమెంబర్ దిస్. ఓకే, ఇంటిగ్రేటెడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ అని ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు మనకి సుప్రీం కోర్ట్ ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, మన డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇలా డిఫరెంట్గా ఉన్నప్పటికీ ఇది ఇంటిగ్రేటెడ్. హూ ఇస్ ద టాప్ అని అంటే సుప్రీం కోర్ట్ ఇస్ ద టాప్, రిమెంబర్ దిస్. అండ్ సింథసిస్ అంటే పార్లమెంటరీ సావర్నిటీ అనేది ఉంటుంది, జుడిషియల్ సుప్రమసీ అనేది ఉంటుంది. పార్లమెంటరీ sovereignty and judicial supremacy, remember this point, very very important. And secular state, equal respect for all the religious, 42nd constitutional amendment act 1976 ద్వారా దీన్ని యాడ్ చేయడం జరిగింది సెక్యులర్ అనేది. సో డెమోక్రటిక్ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, దీని మీద కూడా మనకి పీవైక్యూ అడిగారు, ఐ థింక్ 2022 ఆర్ 2021లో అడిగారండి. సో 18 years ప్లస్ వయా 61 ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1988, ఇది పీవైక్యూలో ఉంది చూసుకోండి. సింగిల్ సిటిజన్షిప్, అన్లైక్ యూఎస్ఏలో తీసుకున్నప్పుడు నేషన్ వైజ్గా అంటే అక్కడ సిటిజన్షిప్ అనేది 2 రకాలుగా ఉంటుంది, బట్ ఇండియాలో నాట్ లైక్ దట్. తర్వాత ఇండిపెండెంట్ బాడీస్ తీసుకున్నప్పుడు ఎలక్షన్ కమిటీ కానీ కాగ్ కానీ యూపీఎస్సీ, దేర్ ఎన్ఫోర్స్ ద చెక్స్ అండ్ బ్యాలెన్స్. నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఇఫ్ కమ్ టు ద ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఆర్టికల్ 352, 356 అండ్ 360. ఇట్స్ ఎనబుల్ ద గ్రేటర్ పవర్స్ని ఎనబుల్ చేయడము, కన్వర్ట్ ద ఫెడరల్ స్టెప్ అప్ ఇన్ టు ద యూనిటరీ టెంపరర్లీ, లైక్ ఇందాక చెప్పుకున్నాం కదా. తర్వాత కమ్ టు ద డీసెంట్రలైజేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992, పంచాయతీస్ పార్ట్ ఎంతంటిది 9, షెడ్యూల్ 11. అండ్ 74th కాన్స్టిట్యూషనల్ మున్సిపాలిటీస్ పార్ట్ 9A, షెడ్యూల్ 12. 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011, కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్టికల్ 19, 14, 3B అండ్ పార్ట్ 9B. 12 షెడ్యూల్స్ తీసుకుంటే 1 స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్, 3 వచ్చేసి ఓత్ అండ్ అఫర్మేషన్, 5 and 6 షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియా, 7 వచ్చేసి యూనియన్ స్టేట్ అండ్ కాంకరెంట్ లిస్ట్, 8 వచ్చేసి రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్, అండ్ కమ్ టు ద 10 యాంటీ డిఫెక్షన్. సో ఇది వచ్చేసి 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, వెరీ 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 ఇంపార్టెంట్. ట్రేడ్ అగైన్ ప్లీజ్ ఒకసారి ఈ పీడిఎఫ్ని మళ్ళీ చూసుకోండి, రీడ్ దిస్ పీడిఎఫ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ కెన్ రీడ్ ఇన్ విత్ షార్ట్ టైమ్. ఓకే, 11 and 12 వచ్చేసి మనకి పంచాయతీస్ అండ్ మున్సిపాలిటీస్, కంప్లీట్ పాలిటీ ఉంటుంది ఇందులో. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద ఎసెన్స్ అన్నప్పుడు ఇట్స్ ఏ లివింగ్ డాక్యుమెంట్ అని అంటాం. సో మరి సోర్సెస్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే ఎక్కడెక్కడ నుంచి తీసుకున్నారు అని అంటే ఇక్కడ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి తీసుకుంటే ఫెడరల్ అయితే ఇక్కడ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు మనది ఫెడరల్ గవర్నమెంట్, స్టేట్ సెంట్రల్ ఉంది కదా. సో ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఉన్నారు కదా, సింపుల్ థింగ్. తర్వాత గవర్నర్ ఆఫీస్ అంటే ఇప్పుడు మనకి గవర్నర్ ఉన్నారు కదా, సో గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ నుంచి 1935 నుంచి. తర్వాత జ్యుడిషియరీ మనకు ఉంది, పిఎస్సి ఉంది, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అండ్ అడ్మిన్ డీటెయిల్స్. మరి బ్రిటిష్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు అయితే ఇక్కడ ఫెడరల్ అన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం సెంట్రల్ అండ్ స్టేట్ పవర్స్ డిఫరెంట్గా ఉంటాయి, స్టేట్ లిస్ట్ సెంట్రల్ లిస్ట్. ఓకే, స్టేట్ లిస్ట్ సెంట్రల్ లిస్ట్. పార్లమెంటరీ గవర్నమెంట్ అన్నప్పుడు ఇక్కడ మనకి స్టేట్ లిస్ట్ సెంట్రల్ లిస్ట్ మీద వర్కౌట్ చేస్తే ఎవరండి, ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఉంటుంది కదా. సో ఇది పార్లమెంటరీ అన్నప్పుడు ఎమ్మెల్యేస్ ఎంపీస్, ఫెడరల్ అన్నప్పుడు స్టేట్ సెంట్రల్ లిస్ట్ అంటే స్టేట్ అధికారాలు స్టేట్కి, సెంట్రల్ అధికారాలు సెంట్రల్కి. తర్వాత రోల్ ఆఫ్ లా, క్యాబినెట్ సిస్టమ్, సింగిల్ సిటిజన్షిప్. సో ఇలా మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. దీని మీద కూడా పీవైక్యూస్ అని. యూఎస్ఏ నుంచి తీసుకుంటే ఫండమెంటల్ రైట్స్. సో మనకి మీకు బ్యాక్గ్రౌండ్ తెలిసి ఈజీగా గుర్తుంచుకోవచ్చు. తర్వాత ఐలాండ్ నుంచి తీసుకున్నప్పుడు డిపిఎస్పీ అండ్ ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ మీకు నామినేషన్ ఆఫ్ రాజ్యసభ. కెనడా తీసుకున్నప్పుడు స్ట్రాంగ్ సెంటర్. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎస్సీ అడ్వైజరీ జ్యుడిక్షన్ అనేది చూడడము. తర్వాత ఆస్ట్రేలియా తీసుకుంటే కాంకరెంట్ లిస్ట్, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్, జాయింట్ సిట్టింగ్ అనేది ఎన్నిసార్లు జరిగిందనేది చూసుకోవాలి. జర్మన్ వైమర్ తీసుకున్నప్పుడు సస్పెన్షన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్, ఎమర్జెన్సీ టైంలో ఎలా మనం ఫండమెంటల్ రైట్ని సస్పెండ్ చేస్తాం. తర్వాత యూఎస్ఎస్ఆర్ తీసుకున్నప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్. తర్వాత ఫ్రాన్స్ తీసుకున్నప్పుడు రిపబ్లిక్ ఐడియల్స్. నెక్స్ట్ సోర్స్ అండ్ కీ ఫీచర్స్. బారోడ్ తీసుకున్నప్పుడు సౌత్ ఆఫ్రికా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రాసెస్, రాజ్యసభ ఎలక్షన్స్. జపాన్ ప్రొసీజరల్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ఆర్టికల్ 21. తర్వాత స్ట్రక్చర్ వైజ్ బ్రేక్ డౌన్ తీసుకున్నప్పుడు స్ట్రక్చరల్ పార్ట్, ఇట్స్ ఫార్మ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. స్ట్రక్చరల్ వైజ్ బ్రేక్ డౌన్, రిమెంబర్ దిస్. స్ట్రక్చరల్ పార్ట్ తీసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. అండ్ ఫిలాసఫికల్ పార్ట్ తీసుకున్నప్పుడు యూఎస్ఏ ఫండమెంటల్ రైట్స్, ఐలాండ్ డిపిఎస్పి. పొలిటికల్ పార్ట్ బ్రిటిష్, పీవైక్యూలో అడిగారు, రిమెంబర్ దిస్ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కమ్ టు ద ఎసెన్స్. Indian constitution is a composite document and blending Western model and with the Indian realities and designed to uphold the justice, liberty, equality and fraternity. ఇది మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది.
సో నెక్స్ట్ ప్రియాంబల్. మరి ప్రియాంబల్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మెయిన్ డెఫినేషన్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మనం రివిజన్ చేద్దాము. ఫస్ట్ ఇంట్రడక్టరీ స్టేట్మెంట్, అంటే ఇది మనం ఒక ఇంట్రడక్షన్ పార్ట్ లాగా తీసుకుంటాము. సో దీనిలో ఏముంటది, వాల్యూస్, గోల్స్ అండ్ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యొక్క వాల్యూస్ ఏంది, దాని యొక్క గోల్స్ ఏంది, వాట్ ఇస్ ద మెయిన్ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది ఇందులో ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్. రిమెంబర్ దిస్ పాయింట్ ఇంపార్టెంట్, పీవైక్యూలో అడిగారు. బట్ ఏ గైడ్ టు ఇంటర్ప్రిటేషన్ అండ్ బేస్డ్ ఆన్ ద నెహ్రూ objective resolution and amended only once, 42nd Amendment Act 1976. It's not ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఇఫ్ ఇట్ ఈస్ కమ్స్ అండర్ ద క్వశ్చన్ అన్నప్పుడు యూ కెన్ రీడ్. ఓకే. అండ్ మరి ఏముంటుంది ప్రియాంబుల్ టెక్స్ట్ అంటే, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ ద solemnly and resolved to the Constitution of India into the sovereign, సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఆబ్జెక్టివ్ తీసుకుంటే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. జస్టిస్ అంటే సోషల్గా, ఎకనామికల్ అండ్ పొలిటికల్గా అందరికీ సమాన న్యాయం అనేది ఉండాలి. లిబర్టీ అంటే మన ఐడియాస్ని మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి మనకంటూ ఒక వాక్ స్వాతంత్రం అనేది ఉండాలి. త్రూ ద ఎక్స్ప్రెషన్, బిలీఫ్స్ అండ్ ఫెయిత్ అండ్ వర్షిప్. నాకు నచ్చిన మతాన్ని నాకు నచ్చినట్టుగా నేను ఉండడం అనేది నాకు ఒక స్వేచ్ఛ. సో దట్ ఈస్ వి గెట్ హియర్. అండ్ ఈక్వాలిటీ, స్టేటస్ అండ్ ఆపర్చునిటీస్. ఓకే, లైక్ ఎవ్రీవేర్ మనకంటూ ఒక ఈక్వాలిటీ అనేది ఉండడము, ఈవెన్ గవర్నమెంట్ జాబ్ సెక్టార్స్లో కానీ. తర్వాత ఫ్రెటర్నిటీ, డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్స్ అండ్ యూనిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. నెక్స్ట్ కీ కాంపోనెంట్స్ ఆఫ్ ద ప్రియాంబల్. సో ఇఫ్ కమ్ టు ద కీ కాంపోనెంట్స్, సోర్స్ ఆఫ్ ద అథారిటీ. సోర్స్ ఆఫ్ ద అథారిటీ తీసుకుంటే పీపుల్ ఆఫ్ ఇండియా. మరి ఎక్కడి నుంచి వచ్చింది అథారిటీ అంటే ఎవరు ఇచ్చారు? పీపుల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద స్టేట్, సావరియన్, సోషలిస్ట్, సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్? దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్, ఆల్రెడీ చెప్పాను, పీవైక్యూలో అడిగారు. సో రిమెంబర్ దిస్. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. లాస్ట్ 2023 పేపర్, ఐ థింక్ 2023 ఆర్ 2022లో అడిగారు, చూసుకోండి, క్రాస్ చెక్ చేయండి. డేట్ ఆఫ్ అడాప్టేషన్ తీసుకుంటే 26 నవంబర్ 1949. అండ్ కీవర్డ్స్ తీసుకున్నప్పుడు సావరియన్, సోషలిస్ట్, సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. సావరియన్ అంటే ఏంటంటే ఫుల్లీ ఇండిపెండెంట్, మన మీద ఇంకొకరు అథారిటీ లేదు, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా వి ఆర్ ద బాస్. అండ్ సోషలిస్ట్, డెమోక్రటిక్ సోషలిజం అనేది ఉంది, మిక్స్డ్ ఎకానమీ అనేది ఉంది, సోషల్ జస్టిస్ అనేది ఇక్కడ మనకి ఉంది. అండ్ సెక్యులర్ తీసుకున్నప్పుడు ఈక్వల్ ట్రీట్మెంట్ టు ఆల్ ద రిలీజియన్స్, దెర్ ఇస్ అ నో అఫీషియల్ రిలీజన్. ఓకే, సో మనం అంతా కూడా ఇండియన్స్ అనేది ఒకటి. తర్వాత డెమోక్రటిక్ తీసుకున్నప్పుడు పాపులర్ సావర్నిటీ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఎలక్షన్. అండ్ కమ్ టు ద రిపబ్లిక్, ఎలక్టెడ్ హెడ్ ఆఫ్ ద స్టేట్. ఎవరండి? ప్రెసిడెంట్. దెర్ ఇస్ అ నో హెరిడేటరీ రూల్, అంటే ఇక్కడ మనకి వారసత్వం అనేది లేదు, ఎలక్షన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ జస్టిస్ తీసుకున్నప్పుడు సోషల్, ఎకనామికల్, పొలిటికల్ అన్నాం. మరి ఏ విధంగా సోషల్, ఎకనామికల్, పొలిటికల్ అంటాము అని అంటే చూడండి, ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై ద రష్యన్ రెవల్యూషన్. ఓకేనా. సో సోషల్ తీసుకున్నప్పుడు నో కాస్ట్, రిలీజియస్ అండ్ జెండర్ బేస్. ఎకనామికల్ తీసుకున్నప్పుడు ఈక్వల్ పే, ఈక్వల్ వెల్త్, ఇందాక పైన చెప్పినవి ఇక్కడ వస్తున్నాయి. పొలిటికల్ అంటే ఈక్వల్ పొలిటికల్ రైట్స్. లిబర్టీ అంటే ఫ్రెంచ్ రివల్యూషన్ నుంచి తీసుకున్నాము, లిబర్టీ ఆఫ్ థాట్స్, లిబర్టీ ఇట్స్ నాట్ లైక్ లైసెన్స్, అంటే లిబర్టీ ఇట్స్ నాట్ ఈక్వల్స్ టు లైసెన్స్. ఇట్ ఈస్ బౌండ్ బై ద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. అంటే స్వాతంత్రం ఉంది కదా అని అంటే నాకు వాక్ స్వాతంత్రం ఉంది, నేను ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, లిబర్టీ ఉంది కదా అని ఎవడు యుద్ధం జరుగుతా నేను పాకిస్తాన్లో పోయి కూర్చుంటా, లేకపోతే నేను బార్డర్లో పోయి కూర్చుంటా అంటే కుదరదు. దెర్ ఇస్ ఎ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్, రిమెంబర్. తర్వాత పాజిటివ్ లిబర్టీ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా. ఎంపవర్మెంట్ టు ఎనాక్ట్. అండ్ నేవిగేషన్ లిబర్టీ తీసుకున్నప్పుడు ఫ్రీడమ్ ఫ్రమ్ ద ఇంటిగ్రేషన్. 1 second. సో నెక్స్ట్ ఈక్వాలిటీ అన్నప్పుడు మరి ఏమొస్తుంది అని అంటే స్టేటస్ అండ్ ఆపర్చునిటీ, నో స్పెషల్ ప్రివిలేజెస్. సివిక్ ఈక్వాలిటీ, ఆర్టికల్ 14 to 18. పొలిటికల్ ఈక్వాలిటీ, ఆర్టికల్ 325 to 326. ఎకనామిక్ ఈక్వాలిటీ, ఆర్టికల్ 39. ఓకే. నెక్స్ట్ ఫ్రెటర్నిటీ, చూడండి, బ్రదర్హుడ్, హార్మోనీ అండ్ యూనిటీ అండ్ సపోర్టెడ్ బై ద సింగిల్ సిటిజన్, ఆర్టికల్ 51 డిపిఎస్పి అండ్ ఫండమెంటల్ రైట్స్. అంటే ఫ్రెటర్నిటీని తెలుగులో ఏమంటారు? లైక్ బ్రదర్హుడ్ అంటే ఎగ్జాక్ట్గా తెలుగు వాడు గుర్తురావట్లేదు. ఓకే. ఇంటిగ్రిటీ ఎప్పుడు ఇది మనకి ఎక్కడ ఇలా యాడ్ చేశారనేది ఒకసారి చూసుకోండి. సో ప్లీజ్ మీకు ఈ పీడిఎఫ్ అవసరం ఉంది, నేను చదువుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం మీ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఐ విల్ షేర్ ఇట్ బికాస్ ఇట్స్ అ వెరీ లాంగ్ పీడిఎఫ్. నేను అందుకే గ్రూప్లో షేర్ చేయట్లేదు. సో మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేశాను, ఛానల్లో కావాలనుకున్న వాళ్ళు నెంబర్కి మెసేజ్ చేయండి. తర్వాత లిబర్టీ. సో యూనిటీ ఆఫ్ ట్రీటీని తీసుకున్నప్పుడు ఇక్కడ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ.
సో సోషల్ డెమోక్రసీ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత సుప్రీంకోర్టు వర్డిక్ట్ అంటే సుప్రీంకోర్టు మనకి కొన్ని కేసెస్లో కొన్ని చేంజెస్ అనేది తీసుకురావడం జరిగింది. ఒకటి ఫస్ట్ బెర్బరీ యూనియన్ కేసు 1960 తీసుకున్నప్పుడు ప్రియంబల్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పడము. కేశవానంద భారతి కేసు తీసుకున్నప్పుడు ప్రియంబల్ ఈజ్ ఎ పార్ట్ అండ్ అమెండబుల్ అని చెప్పింది, విత్ ఇన్ ద బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పింది. తర్వాత ఎల్ఐసి ఆఫ్ ఇండియా తీసుకున్నప్పుడు రిఫార్మ్డ్ ద ప్రియంబల్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ స్టేటస్ అని చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూడండి ఏ కేసులో ఏది చెప్పిందని జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ప్రియాంబల్ డెఫినేషన్ అండ్ సోర్స్ తీసుకుంటే ఇట్ ఈస్ ఎ ఇంట్రడక్టరీ, సేమ్ ఇది జస్ట్ క్విక్ నోట్స్ లాగా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి యూనియన్ టెరిటరీస్ ఉందండి. సో మనం నెక్స్ట్ మళ్ళీ నేను మీకు ఆఫ్టర్నూన్ వరకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ది వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ స్పీడ్గా చెప్పాను అనుకుంటే కామెంట్ చేయండి. ఐ స్లోగా చెప్తాను, బట్ ఎగ్జామ్ బిఫోర్ కాబట్టి కొంచెం స్పీడప్ అయితే చేశాను. స్లో కావాలనుకున్న వాళ్ళు స్లోగా మెసేజ్ పెట్టండి, విల్ డూ దాట్.